నమస్తే అండి. మేడం, సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఏంటా వార్త? తెలీదా మీకు? చెప్పండి. రష్మిక మందన విజయ్ దేవరకొండ గారి పెళ్లి ఉండబోతుంది ఫిబ్రవరి 26 అని. సో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మీ అందరూ ఎందుకు బ్యాండ్ వాగిస్తారా ఏంటి? నాకు అర్థం కాదు. కొంతమంది ఫోటోలు పెడతారు పెళ్లి అయినట్లు. అయితే అయ్యి ఉండొచ్చండి, మనం ఏం చెప్పలేం. వాళ్ళిద్దరికి నచ్చింది, లవ్ చేసుకుంటారు, రూమ్ కి వెళ్తారు, ఓయోకి వెళ్తారు, ఏమన్నా చేసుకుంటారు. అవసరం అయితే పెళ్లి చేసుకుంటారు. మీకు ఏమైనా అవసరం ఉందా? ఊకే అన్నిటిలో దూరిపోతారండి. ఎందుకు దూరుతారు మీరు అందరు? నాకు అర్థం కాదు. అవును, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు కాదా? వాళ్ళిద్దరు ఆడ మగ పెళ్లి చేసుకుంటారు. తప్పేముంది? పెళ్లి చేసుకుని విడిపోవడం జరిగింది. అవును. ఇప్పుడు తెలుగు కపుల్స్ లేరు, ఇద్దరు మళ్ళీ కలిసి బాగుంటుందా అనేది అంటే ప్రపంచం మొత్తంలో నాగ చైతన్య సమంత మాత్రమే విడిపోయారా? ఇంకా భూ ప్రపంచంలో ఎవరు కూడా మొగుడు పిల్లలు విడిపోలేదా? విడిపోయారుగా. మొగుడు పిల్లం అన్నాక అందరికి గొడవలు వస్తాయి. విడిపోయే వాళ్ళు ఉంటారు, కలిసే వాళ్ళు ఉంటారు, అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమొచ్చిందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేం. సో మీరేం చెప్పదలుచు? ఇప్పుడు ఇద్దరు కలిసి రణబలి సినిమా తీయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఆ సినిమా సంబంధించి అంటే ఇద్దరు చేసినటువంటి మా గీతా గోవిందం గానీ, కామ్రేడ్ గానీ ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా కాబోతుంది. సో ఈ ప్రమోషన్ బాగా అనుకోవచ్చా? వాళ్ళిద్దరు ఏ సినిమా చేసినా గానీ సూపర్ హిట్. చాలా బాగుంటుంది కాంబినేషన్. హీరో హీరోయిన్ గా కావచ్చు, భార్య భర్తలుగా కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా బాగుంటుంది పెయిర్. అయితే బయట కూడా నిజంగా పెళ్లి చేసుకుంటే నేను కూడా అందరిలాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం చెప్పదలుచుకుంటే మంచి రొమాంటిక్ హీరో అబ్బా అనేటట్టు ఉంటాడు అనమాట. ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంటది కాబట్టి, ఆ అమ్మాయి కూడా బాగుంటది కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటే హ్యాపీ. ఏమో చెప్పలేమండి. సెలబ్రిటీసే కాదండి, మామూలుగా ఉన్న వాళ్ళే కుక్కర్లో పెడతారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు. సెలబ్రిటీస్ విడిపోవడంలో తప్పే ఉంది చెప్పండి? సామాన్యులే చేస్తున్నారు. హనీమూన్ అంటున్నారు, చంపేసి కుక్కర్లో పెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు విడిపోవచ్చు, కలిసి ఉండొచ్చు, మనం చేయలేము, చెప్పలేము. దేవుడు రాసిన రాతది. పెళ్లి చేసుకున్నాక మన సొసైటీకి ఏమి మెసేజ్ ఇద్దామనేది అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ నుంచి కూడా అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేసిరు, మనం లెక్క అన్నట్టుగా కూడా మారుతా ఉంది కదా. అలాగేం అనొద్దండి. సెలబ్రిటీలు అవని, మనుషులు మామూలు అవని, ఎవరైనా కానీ ఎలా మనకి దేవుడు రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంతే. అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటే లైఫ్ ముందుకు వెళ్తుంది. ఓవర్ యాక్షన్ చేస్తే అంతే సంగతులు. మేడం, రీసెంట్ గానే స్పిరిట్ సంబంధించిన పోస్ట్ వచ్చింది, చూసారా? మీకు ఎలా అనిపించింది? నేనే పోస్టులు చూడలేదండి. ప్రెజెంట్ చూడలేదు, ప్రస్తుతానికి చూడలేదు. నేను మాట్లాడదలుచుకోలేను. మీరు చెప్పండి, సందీప్ రెడ్డి వంగ గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఎవరి గురించి ఏం అనుకోలేను, ఎందుకంటే నేను అంత పెద్ద అనుకునే అంత అర్హత నాకు లేదనుకుంటా. సందీప్ రెడ్డి వంగ తెలుసా మీకు? నాకు తెలియదండి. చూడలేదండి. చూసా. బాగుంది, చాలా బాగుంది. మీలాంటి యూత్ అందరికి కూడా ఆహా అనేటట్టుగా ఉంటది. మీ అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు కాబట్టి అలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటాం. అలాంటి సినిమా రాబోతుంది ప్రభాస్ గారితో. అంటే నేను యాక్ట్ చేయను కాబట్టి, చూడడమే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. చూస్తా అందరిలాగే, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, రేపు మహాధరణ ఉండబోతుందని తెలియడం చూస్తున్నాం అక్కడ. సో చెప్పండి, ఎలా ఉండబోతుంది మహాధరణ? అసలు ఎంతమందితో ఉండబోతుంది? సో అంటే ఇంకా నిరుద్యోగులు ఎందుకు ఇంకా ధర్నా చేస్తుంటారు? అశోక్ సారు కనీసం 1,00,000 మంది నిరుద్యోగులు విద్యార్థులు వస్తారని చెప్పి అంచనాలో ఉన్నారు. ఎందుకంటే లోగడ కూడా అశోక్ సారు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిరుద్యోగ సమస్యలను బయట పెట్టడానికి, బహిర్గతం చేయడానికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. చాలా సార్లు స్టేషన్ చుట్టూ తిరిగారు, జైలుకు కూడా వెళ్ళారు. అవి అశోక్ సార్కి కొత్త ఏం కాదు. అశోక్ సార్కి విద్యార్థులు, నిరుద్యోగులు సపోర్ట్ చేస్తే ఈ మహాధరణ అనేది మహా ఎత్తున విజయవంతం అవుతుందని ఒక విద్యార్థిగా నేను కోరుకుంటున్నా. ఇంకా ఎన్నుల నిరుద్యోగులు ఈ రకంగా ధర్నాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ దొరకదా? సొల్యూషన్ దొరుకుతుంది, కానీ వాళ్ళు సొల్యూషన్ కావాలనే అట్లా హైడ్ లో పెడతారు కావాలని. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులే రూల్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నిరుద్యోగి తలుసుకుంటే ఒక గవర్నమెంట్ ని మార్చొచ్చు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మార్చడానికి ప్రత్యేకమైన బ్రహ్మాస్త్రం ఏంటంటే నిరుద్యోగి. వీళ్ళని మనం కదిలిస్తే, ప్రభుత్వాన్ని మీద కొంచెం వ్యతిరేకత తెస్తే ఈ నిరుద్యోగులు నెక్స్ట్ టైం మాకు ఓట్లు వేస్తారు, మేము గద్దెక్కొచ్చని ప్రతి ఒక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కేవలం విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఈ నిరుద్యోగుల సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే ప్రధాన సమస్య. రేపు 4వ తారీఖు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు గంట సేపు ర్యాలీ ఉంటది. అప్పటి నుంచి మళ్ళీ 3 గంటలు ఈ మహాధరణ గురించి, నిరుద్యోగుల భవిష్యత్తు గురించి, విద్యార్థులు ఏవేమి గ్రూపులు తీసుకోవాలి, ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉందనేది రేపు అశోక్ సారు ఆధ్వర్యంలో చాలా మంది ప్రముఖులు వస్తారు.
నిరుద్యోగులు కూడా రావాలి, అలాగే విద్యార్థులు కూడా రావాలి. విద్యార్థి దశలోనే ఇలాంటి నిరుద్యోగ సమస్యలు తెలుసుకుంటే మనం ఎలా గ్రూపులు తీసుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, పోనీ ఏమైనా స్కిల్స్ నేర్చుకొని ఏదైనా వేరే అదర్ సోర్స్లో ఏమైనా చూసుకోవాలా, ఉపాధి హామీ పథకాలు లాంటివి ఉపాధి నేర్చుకొని వేరే దానికి మనం పోవాలా అనేది ఆలోచన వస్తాయి. చాలా వరకు ఉద్యోగాలే రావాలంటే కష్టం. కాకపోతే ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చాలా అసలు ఒక్కసారి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడో 4 నోటిఫికేషన్లు వేసి మేము ఇచ్చినాం కదా, అన్ని ఇచ్చినాం కదా, ఇన్ని ఇచ్చినాం కదా అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఏమన్నా వాళ్ళ రాజ్యంలో ఏమన్నా మనకేమన్నా పోస్టులు ఇస్తున్నారా? ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయడానికి సచ్చి బతుకుతున్నారు వీళ్ళు. ఇక్కడ విద్యార్థులు పల్లెటూర్లలో నుంచి వచ్చి ఇక్కడ ఓయూలలో కొంతమంది అంటే అదృష్టం ఉంటే ఓయూలలో సీట్ వస్తుంది, లేని వాళ్ళు కూడా నెలకి 10,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటే నేను నా భవిష్యత్తు మారుతుంది, నన్ను చూసుకొని మా తల్లిదండ్రుల భవిష్యత్తు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మారిపోతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ మీద ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే దారుణంగా ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మేము విద్యార్థుల పట్ల ఉద్యోగుల పట్ల మంచిగా 100% న్యాయం చేయడానికి అని ముందు హామీలు ఇచ్చి వస్తున్నారు. తర్వాత చూస్తే 10% కూడా అది ముందుకు కదలట్లేదు. రేపంతా టాపిక్ దాని గురించే ఉండబోతుంది. అశోక్ సార్ మాట్లాడతారు దాని గురించి. ఈసారి న్యాయం జరుగుద్దని అందరం అనుకుంటున్నాం.